అమలాపురం చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ ఛార్జర్ డిసెంబర్ 2 నుంచి ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపైన అన్ని రకాల వస్త్రాలపై వెండి ఉచితం. తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భూమి కంపించింది. అలాగే ఖమ్మం, విజయవాడలోని పలు ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మనుగురు, గోదావరికని, భూపాలపల్లి, చెర్ల అనే ప్రాంతాలలో కూడా భూకంపనాలు చోటు చేసుకున్నాయి. చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువురు, గంపాలగూడెం లాంటి ప్రాంతాలలో కూడా పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు హైదరాబాద్ వరకు కూడా వ్యాపించాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7:27 భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. నేను వంటగదిలో కూరగాయలు కట్ చేసుకుంటుంటే సడన్ గా కొంచెం కదిలినట్టు అనిపించింది. అనిపిస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను. అది తర్వాత మా పెద్దోడు వచ్చి మమ్మీ ఇలా కదులుతా ఉంది అంటే అప్పుడు అర్థమైంది ఇది కళ్ళు తిరగడం కాదు, ఇది ఎర్త్‌క్వేక్ అని. ఇది ఫస్ట్ టైం అయ్యేటప్పుడే కొంచెం వెరైటీగా అనిపించింది. వాళ్ళు ఫోన్ చేశారు. అంతలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్క ఇలా అవుతుంది, మాకు సోఫాలో కూర్చుంటే ఎవరో వచ్చి ఊపినట్టుగా ఊపినట్టుగా అనిపించింది అక్క అంటున్నారు. అనేటప్పటికి అప్పుడు నేనే చెప్పాను అది కాదు, ఇది ఎర్త్‌క్వేక్ వచ్చింది అని చెప్పి. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్కకు వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది. హైదరాబాద్లో ఇవాళ ఉదయం 7:26 నుంచి 7:31 మధ్య భూమి కంపించింది. ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయి. దీంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్, యూసఫ్గూడ, లాల్పేట, బిఎన్ రెడ్డి, ఉప్పల్, మేడ్చెల్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, దిల్సుఖ్ నగర్, షామీర్పేట్, కిస్మత్పూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67, బంజారాహిల్స్లో ఆడియో విజార్డ్, అమీర్పేట్, మధురానగర్, ఎస్బీఐ, ఎస్ఆర్ నగర్, గ్రాండ్ అయోధ్య హోటల్, అత్తాపూర్, చిక్కడపల్లి, గౌలిదొడ్డిలో సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్లోనే కాదు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం అయితే జరగలేదు. అటు అధికారులు పూర్తి స్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. భూకంపనాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీగా ఉండే లేదా సురక్షితంగా లేని భవనాలకు దూరంగా ఉండాలని స్థానికులకు నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం భూకంపంతో ఒక్కసారిగా ప్రజలలో వణుకు పుట్టింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల ఇంట్లోని వస్తువులు కూడా కింద పడిపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.